బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల ఎమ్మెల్యే అయితే అంత భయం ఎందుకని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సింహంలాగా కనిపిస్తున్నారన్నారు. నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరితో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైందని తెలిపారు. అందుకే జగన్ అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కనీస చిత్తశుద్ధి లేని వ్యవహారంతో రైతులను నట్టేట ముంచుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వేల మందికి ఇప్పుడు జగన్ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్కి అంతా కూడా జగన్ బయటికి వస్తానాడంటే అంటే ప్రజల దగ్గరికి పోతాడంటే సింహమ్మ కనబడుతున్నాడు ఈ ప్రభుత్వానికి అంత భయపడిపోతున్నారు. ఎవరైనా జగన్ గారికి పర్యటనకు వస్తున్నా అంటే జనాన్ని రాకోకుండా అడ్డుకునేది అది నేను ఎప్పుడు వినలేదు. అసలు ప్రజాస్వామ్యంలో చాలా అజిటేషన్లు మేము కూడా చేసాం, ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు చేసాం, గతంలో చేసినాం, స్టూడెంట్ డేస్లో కూడా చేసాం, కానీ ఎప్పుడు కానీ వినలేదు. అసలు జనాన్ని బయటికి రాకుండా గ్రామాల చుట్టూ కానీ జేసీబీలతో అనేది కూడా ఈరోజు గుంతలు తీయడం కానీ ముళ్ళ కంచెలు వేయడం కానీ బయటకు వస్తే అసలు వేల మందికి నోటీసు ఇవ్వడం కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు. పెద్ద చాలా అజిటేషన్లు చేసినాం కానీ ఎవరు కానీ చూడలేదు ఎప్పుడు కానీ. గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 3 మార్లు ఉన్నారు, అప్పుడు కూడా ఇంత అద్మానంగా చూడలేదు. ఒక తూరి ఏదో అప్పుడు గుర్రాలతో హైదరాబాద్లో కరెంటు దానిపై తొక్కించేది తప్ప చూడలేదు. కానీ ఈరోజు అంతా కూడా భయపడుతుంది. ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైనా కానీ పర్యటనలు అడ్డుకోవాలన్నా జనాన్ని రాకోకుండా చేయాలంటే ఎవరి తరం కూడా కాదు. అతను అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఈ భారతదేశంలోనే అతి కొద్ది మంది ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఇతను ప్రముఖమైన నాయకుడు, ప్రజాదరణ ఉండేవాడు. కాబట్టి జనం నుంచి అతను దూరము చేయలేరు, అతని పర్యటనలకు జనం రాకుండా కూడా చేయలేరు. అరచేతులు అడ్డం పెట్టుకొని సూర్యుని యొక్క కిరణాలు ఎలా అయితే అడ్డగించలేరో ఇది కూడా అంతే. ఇదంతే కదా, ఏం లేదు. దీన్ని